జ్యోతిష్యం కాకుండా వేణుస్వామికి ఏవైనా వ్యాపకాలు ఉన్నాయా? చాలా ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి. ఎందుకున్నాయంటే నన్ను అంటే నేను ప్రిపేర్ అయి ఉన్నా. ఎందుకంటే నన్ను ఎక్కడనో ఒక దగ్గర ఎవరో ఒకళ్ళు నన్ను ఏదో డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. చేసిన రోజు ఖచ్చితంగా నాకు నేను నిలబడాలి అంటే నేను చెప్పే ఒక సింగిల్ పాయింట్ ఎజెండా మోటివేషన్లో నేను నా క్లయింట్లకు ఏం చెప్తా అంటే, జీవితంలో మనం 100 మెట్లు ఎక్కి 100వ మెట్టు తర్వాత చనిపోతాం. అంటే ఆ హైట్స్ అనేది 100వ మెట్టు. ఉదాహరణ ఒక రాజకీయాల్లో తీసుకుంటే ప్రధానమంత్రి అనేది 100వ మెట్టు. ఓకే, ముఖ్యమంత్రి అనేది రాష్ట్ర స్థాయిలో తీసుకుంటే ముఖ్యమంత్రి అనేది 100వ మెట్టు. సో అట్లా ప్రతిదీ ఉండే. ఐఏఎస్ అంటే ఒక చీఫ్ సెక్రటరీ స్థాయి 100వ మెట్టు, ఐపీఎస్ అంటే డీజీపీ స్థాయి 100వ మెట్టు. ఇట్లా అన్ని మెట్లలో మనం ఎదుగుతున్న క్రమంలో ఇప్పుడు ఉదాహరణ నేను 60వ మెట్టు మీద ఉన్నాను అనుకుంటే నేనేమంటా అంటే 60వ మెట్టు మీదనే చనిపోవాలంట. 59 కూడా రావద్దు. ఎక్కితే 61 ఎక్కాల, లేదంటే 59 మాత్రం పోవద్దు, 60లో చచ్చిపోవాలి. సో అలా నేను పెట్టుకొని మోటివేషన్ చేసుకొని నేను వెళ్తున్న స్థాయిలో ఒకవేళ జ్యోతిష్యం అనేది ఏమైనా డిస్టర్బెన్స్ అయితే నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. ఓకే, నాకు రియల్ ఎస్టేట్ వ్యాపకాలు ఉన్నాయి. ప్లస్ నేను ఇతరత్ర నాకు చాలా వ్యాపకాలు. నాకు సెలూన్ ఉంది, పబ్బు ఉండే. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో చాలా సమస్యలు వస్తున్నాయని పబ్బు తీసేసిన. తర్వాత ఇప్పుడు వేరే చిన్న చిన్న ఏవో ఒక బోటిక్ లాంటిది, ఒక సెలూన్ లాంటిది ఏవో పెట్టుకొని నడిపించుకుంటున్నాను. ఎందుకంటే సైడ్ ఇన్కమ్ ఉండాలి. ఇక్కడ ఏమైనా డిస్టర్బ్ అయినప్పుడు ఎప్పుడు లైఫ్లో ఫైనాన్షియల్గా పడిపోవద్దు అనేది నా ఉద్దేశం. అందుకని నేను చాలా ఇంతమందికి మనం అడ్వైజ్ చేసినప్పుడు మనం చాలా ప్రీ ప్లాన్డ్గా ఉండాలి. రెండోది ఏంటంటే ప్రతి ఒక్కడు ఏం మాట్లాడతాడు, అసలు వేణుస్వామి జాతకమే బాగుంటే వేణుస్వామి జాతకాలు ఎందుకు చెప్పుకుంటాడు అంటే, వేణుస్వామి బాగున్నాడు కాబట్టే అందరికీ చెప్తున్నాడు. అంటే ఫైనాన్షియల్గా బాగుండాలి ఫస్ట్ వేణుస్వామి. ఎందుకంటే మరి ఇన్ని పూజలు చేస్తే నువ్వు ఎట్లా సక్సెస్ అయినావు, నువ్వు సక్సెస్ కాకుండా వేరేటోడు ఎట్లా సక్సెస్ అవుతాడు అంటే, వేణుస్వామి సక్సెస్ అయిన తర్వాతనే వేరేవాడు సక్సెస్ అవుతాడు. సో వేణుస్వామి సక్సెస్ అయిన తర్వాతనే జ్యోతిష్యం చెప్తున్నాడు. మళ్ళీ వాళ్ళే అంటారు వేణుస్వామికి ఇన్ని డబ్బులు ఎక్కడి అని. అంటే నేను అదే చెప్తున్నా, అంటే తిట్టాలనుకునే నోరు నాలుక ఎటుపడితే అటు తిరుగుతుంది కాబట్టి ఏదన్నా మాట్లాడొచ్చు. నేను ప్రిపేర్ అయ్యి ఉన్నా. సో నేను ప్రిపేర్ అయ్యి ఉన్నా. నేను ఇది కాకుండా ఇంకా 100 చేసుకుంటా, ఇవి కాకుండా ఇంకా 100 చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. రెండవది నాకు అంత నెసిటీ కూడా లేదు. కారణం ఏంటంటే నాతో పాటు నా వైఫ్ కూడా సంపాదిస్తుంది. తను 2 షోలు చేస్తే చాలు సంవత్సరానికి. సో ప్రాబ్లమే లేదు. నెలకు 2 షోలు చేస్తే చాలు. సో సంవత్సరం మొత్తం 10 షోలు చేసుకుంటే నేను హ్యాపీగా కాలమే కాలేసుకొని బతకొచ్చు. సో టెన్షన్ లేదు. రైట్. సో ఫ్యామిలీ లైఫ్ అన్నారు కాబట్టి ఇద్దరు కలిసి క్రికెట్ చూస్తారా? మీకు మాత్రమే క్రికెట్ పిచ్ ఉందా? క్రికెట్ పిచ్ చాలా ఉందమ్మా. చాలా షోస్ వెళ్ళినట్టుగా చూసా. నేను ఆస్ట్రేలియా కూడా వెళ్ళినా, నేను లండన్ కూడా వెళ్తా. నాకు ఎక్కడైనా అంటే ఆ మజా ఉన్న మ్యాచ్లకు వెళ్ళేవాడిని. బట్ ఆస్ట్రేలియా మ్యాచ్ తర్వాత నేను వెళ్ళడం మానేసిన. ఎందుకంటే ఏమైతుంది అంటే ఈ సోషల్ మీడియా యుగం వచ్చిన తర్వాత నేను చెప్పిన దాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దాన్ని ఎడిట్ చేసుకొని నన్ను చాలా డిగ్రేడ్ చేయడానికి చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో నేను అందుకని ఒక నిర్ణయం తీసుకున్నా ఈ మధ్యన. ఏంటంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సెలబ్రిటీ జాతకాలు ఇక మీద చెప్పను, పాన్ ఇండియా లెవెల్లో చెప్పుకుంటా. అంటే బాలీవుడ్, కర్ణాటక, తమిళ్, కేరళ, మహారాష్ట్ర. సో వీళ్ళకి సంబంధించిన సెలబ్రిటీల జాతకాలే చెప్తా తప్ప ఇక మీదట తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సెలబ్రిటీ జాతకాలు చెప్పను. ఎందుకంటే ఏమవుతుంది అంటే ఇక్కడ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వైరుధ్యాల మధ్యన వాళ్ళ వ్యక్తిగతమైన వైరం కోసమని నన్ను మధ్యలోకి తీసుకొచ్చి నా వీడియోలన్నీ ఎడిట్ చేసి దాన్ని ఏం చేస్తున్నారంటే నేను చెప్పింది చెప్పినట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్ఫింగ్ చేసుకొని వాటి వీడియోలు వేస్తున్నారు. సో దానివల్ల నాకు వచ్చే నష్టం ఏం లేదు. కాకపోతే ఆ చికాకులు నాకు అనవసరం అనిపిస్తున్నాయి. అంటే ఎందుకు చెప్పాలా, ఓ సందీప్ రెడ్డి వంగాలాగా అర్జున్ రెడ్డి సినిమా తీసిన తర్వాత ఆయనను మన దగ్గర విపరీతంగా ట్రోల్ చేసిరు, తిట్టిరు. ఆయన తిక్కబుట్టి ఏం చేసిండు, చక్కగా పోయి బాలీవుడ్లో సినిమాలు చేసుకుంటుండు. ఇవాళ యానిమల్ అనే సినిమా విమానంలో సెక్స్ చేస్తే అందరూ ఎగబడి చూసిరు ఆ సినిమా. అసలు ఆ సినిమా మనం చూసే కల్చర్ కాదు. అదే తెలుగు సినిమా తీసుంటే బండబూతులు తిట్టేవాళ్ళు. అది బాలీవుడ్ లెవెల్లో ఇవాళ 700 కోట్లు వసూలు చేసింది ఆ సినిమా. నేను కూడా స్థాయి మార్చుకుంటున్నాను. అంటే మన స్థాయి మారినప్పుడు ఎందుకు రిస్క్ అవసరమా, రిస్క్ కూడా కాదు, దరిద్రం ఎందుకు అని. అంటే వీళ్ళే ఎందుకు ఇదంతా 20వ వారం అంతా ఎందుకు. సో ఇప్పటి నుండి హ్యాపీగా బాలీవుడ్. అంటే మీరు బాలీవుడ్ అంటున్నారు కాబట్టి మన స్టార్స్ కూడా అందరూ బాలీవుడ్ స్టార్స్ అయిపోతున్నారు కదా. అల్లు అర్జున్ గారు, ప్రభాస్ గారు అయినా చెప్పను, మన వాళ్ళు బాలీవుడ్కి వచ్చినా చెప్పను. ఓన్లీ ఆ లోకల్ కమ్యూనిటీనే తీసుకుంటా. తమిళనాడు, బాలీవుడ్లో హిందీ యాక్టర్స్. నేను ఇక్కడ నుండి వెళ్ళిన వాళ్ళ జోలికి పోదలుచుకోలే, ఇంకా వాళ్ళ జాతకాలు చెప్పను. ఎందుకంటే ఇక్కడ మనోభావాలు దెబ్బతింటాయి. ఎట్లా మనోభావాలు దెబ్బతింటాయి అంటే, వేణుస్వామి జాతకాలు చెప్తే మనోభావాలు దెబ్బతింటాయి. కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లను ఒక న్యూస్ ప్రజెంటర్ వచ్చి లమ్ము అని చెప్పి తిడితే ఎవరికి మనోభావాలు దెబ్బతినాయి. ప్లస్ ఇంకా బండబూతులు తిట్టి మార్ఫింగ్ చేసి ఫోటోలు పెట్టి హీరోయిన్ల ఫోటోలు పెడితే మనోభావాలు దెబ్బతినాయి. సో ఎందుకు ఈ మనోభావాల గొడవ, నాకు హ్యాపీగా నా పని నేను చేసుకుంటా కదా. రెండోది ఏంటంటే ఫ్రీ సర్వీస్ అయిపోయింది నా పరిస్థితి. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఒక ఎక్స్ అనే పర్సన్కు నేను జాతకం చెప్పిన ఆన్ స్క్రీన్లో సోషల్ మీడియాలో, అతను నా దగ్గరికి రాకుండా వేరే వాళ్ళ దగ్గరికి పోయి రెమెడీ చేయించుకుంటాడు. చేయించుకున్నప్పుడు ఏమవుతుంది, అతనికి నేను చెప్పిన సమస్య జరగదు. అప్పుడు నేను ఫెయిల్ అవుతా. సమాజం ఏమనుకుంటుంది, వేణుస్వామి చెప్పిండు పలానా వ్యక్తికి సంబంధించిన సోషల్ మీడియాలో అది జరగలేదు,
అని అనుకుంటుంది, కానీ వాళ్ళు చేసుకున్న రెమెడీ గురించి ఎవడు మాట్లాడు. ఓకే. అప్పుడు ఏమవుతుంది, నేను డ్యామేజ్ అవుతా. సో నేనేం చేస్తున్నా ఇప్పుడు, కొత్త రూల్ ఏం చేస్తున్నా, ఆ వ్యక్తి గురించి వ్యక్తికి చెప్పకుండా నా చుట్టూ ఉన్న 5,000 వ్యక్తికి చెప్తున్నా. ఓకే. సో బిజినెస్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఉదాహరణ నీకు బాగా క్లోజ్ ఉన్నాడు, ఇప్పుడు ఒక సినిమా స్టార్ ఉన్నాడు, మనం ఇంటర్వ్యూ అయిపోయినాక నేను ఆ సినిమా స్టార్ గురించో లేదా పొలిటీషియన్ గురించో మీకు చెప్పిన, మీలాంటి 5,000 మందితో మాట్లాడినా, ఇగో ఈ పలాంటి డేట్లో ఇవి జరగబోతుంది రాబోయే నెలలో అని. అతనికి అది విషయం జరగగానే ఈ 5,000 మందిలో 4,000 మంది నా ఫ్యాన్స్ అవుతారు. ఈ 4,000 మంది 5,000 మంది ఇంకో 10,000 మందికి చెప్పుకుంటారు. అంటే ఒకటేసారి ఒక ఇన్సిడెంట్ మీద నేను 1,00,000 మందిని సంపాదించుకుంటా. కానీ నేను సోషల్ మీడియాలో చెప్పడం వల్ల నేను డ్యామేజ్ అవుతున్నా. ఓకే. సో అందుకని నేను ఆపేసిన. ఇప్పటి నుండి ఏం చేయదలుచుకున్నా, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి డెత్ గురించి నేను రాజశేఖర రెడ్డి గారికి చెప్పడం, ఆయనకు చెప్పలే, బట్ వాళ్ళ బావమరిదికి చెప్పిన, రవీనాథ్ రెడ్డి గారికి చెప్పిన, అట్లనే చంద్రప్రతాప్ రెడ్డి గారికి చెప్పిన, జగన్ జైలుకి వెళ్తాడని చెప్పి మళ్ళీ వాళ్ళకే చెప్పిన, అట్లనే రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని ఒక 1,500 మంది విఐపీలకు చెప్పిన. ఆ 1,500 మంది విఐపీలు ఇవాళ నా క్లయింట్లు, 2 తెలుగు రాష్ట్రాల్లో. కానీ అదే నేను ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని టీవీలో చెప్పి అది జరగకపోయి ఉంటే నా పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. సో అందుకని నేను ఏమంటున్నా, ఇప్పుడు ఇది బెస్ట్ నాకు, ఈ పబ్లిసిటీ బెస్ట్ నాకు దానికంటే. అందుకని ఇప్పటి నుండి ఏం చేస్తున్నా, వద్దు నాకు, నేను జనాల్లో చెప్పను. ఇంకోసారి నేను ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పుకుంటా, జనాలకు నా సర్కిల్కి చెప్పుకుంటా తప్ప మీడియాలో చెప్పను. డ్రెస్సింగ్ గురించి మాట్లాడదాం. వేణుస్వామి గారు రకరకాల డ్రెస్సులు వేస్తారు, రకరకాల గెటప్స్ వేస్తారు అని మామూలుగా మాటలు బయట వినపడుతూ ఉంటాయి. కారణం ఏంటంటారు? మీరు ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ డ్రెస్లో ఉంటారా, లేకపోతే కామన్గా కూడా ఇదే టైప్లో ఉంటారా? బయటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని టీ షర్ట్లో చూడటం, రకరకాలుగా చూడటం, దాని గురించి కూడా కామెంట్స్ చేయటం జరుగుతుంది. బిఏ జర్మనీ. ఓకే. జర్మనీలో ఉన్నప్పుడు జర్మన్ లాగా బిహేవ్ చేయడం ఒక సామెత ఉంది. సో నేను జ్యోతిషం చెప్పేటప్పుడు నేను పంచ మీద ఇట్లుంటా. నా అటైర్ ఇదే జనరల్గా, నేను నా సింగిల్ అటైర్ నాది. నేను ఎక్కువ నేను మ్యాక్సిమం నేను వేసేది ఎల్లో, రెడ్, గ్రీను, తర్వాత ఆరెంజ్, కాషాయం. ఈ 4 నా రెగ్యులర్గా. దాంట్లో ఎల్లో నాకు రెగ్యులర్గా ఉంటుంది. కారణం ఏంటి అంటే, బగాలాముకి రాజశ్యామల పూజ చేసే వాళ్ళందరూ వెంకటేశ్వర స్వామి వారిని పూజ చేసే వాళ్ళకు దీన్ని లెమన్ ఎల్లో అంటారు. ఇది లెమన్ ఎల్లో, ఇది వెంకటేశ్వర స్వామి వారిది, ఎట్ ది సేమ్ టైం ఇది బగాలముకి అమ్మవారిది. సో ఈ 2 నేను బాగా కోరుకునేటువంటి, నేను పూజించేటువంటి దేవుడి అమ్మవారు. ఇటు వెంకటేశ్వర స్వామి వారు అయితేనేమి, అటు బగాలముకి అయితేనేమి, వాళ్ళకు సంబంధించినటువంటి డ్రెస్ ఇది. అందుకని ఎక్కువగా నేను వేసే దాంట్లో లెమన్ ఎల్లో ఉంటుంది. అది కాకుండా రెడ్ వేస్తూ ఉంటాను, కాషాయం వేస్తూ ఉంటాను, అప్పుడప్పుడు